ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి ఈ 2025 సంవత్సరం జనవరి మాసానికి సంబంధించి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి. మిథున రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే దూరపు దేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు అనేవి ఈ నెల కొంతవరకు ఏంటంటే సెటిల్ అవుతుంది. ఎందుకంటే 12th లో ఏమో మనకి జూపిటర్ పడ్డారు. అంటే ఏంటి 10th లో 12th లో పడ్డారు. సో తప్పక దూరపు దేశంలో సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉద్యోగ రీత్యా వెతుకునే వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల. ఎస్పెషలీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా ఏంటంటే మెర్కురీ మనకి ఈ రాశికి అధిపతి ఏమో ఆయన మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 6th లో ఉన్నారు, మనకి 7th లో మూవ్ అయ్యేప్పటికీ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, విస్తరిస్తుంది అని చెప్పుకోవాలి. ఇంకో సూచన ఏంటంటే ఇక్కడ మార్స్ మనకి 11th లో ఏమో నీచిపడ్డాడు అనమాట. సో లాభం అనేది కొంచెం మిశ్రమ ఫలితాలు అందుకే చెప్పింది, లాభం అనేది కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఎస్పెషలీ బిజినెస్ రంగంలో, అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, వేరే ఏమైనా చిన్న కన్సల్టెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పుకోవాలి. 10th రాహు ఉంది కనుక తప్పక దూరపు దేశాలు, ఇందాక చెప్పినట్టు సూచన ఏంటంటే దూరపు దేశంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఫారిన్ టచ్ వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, అలాగే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, ఆన్లైన్ బిజినెస్ చేస్తారు, లేకపోతే డిఫరెంట్ యాప్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. అంటే ఏంటి, డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అలాగే ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అంటే ఏంటంటే మనకి యూనివర్స్ ఇస్తుంది, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, సడన్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదే మనం చూసామంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం మాట్లాడుకోవాలి అంటే, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నాడు కూడా ఉంటాడు కనుక ఆ టైంలో ఏంటంటే బిజినెస్ లో కూడా విస్తరింపు అనేది ఎక్కువ జరుగుతుంది. 11th లార్డ్ కూడానే ఉంటాడు. ఆ అగ్రెసివ్ నేచర్ లేకపోతే ఆ పుష్ అనేది ఉంటుంది కనుక ఇదేంటంటే కన్సాలిడేషన్ పీరియడ్ అని మనం ప్లానింగ్ పీరియడ్ కింద పెట్టుకుని టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం ప్లాన్ చేసేది నిర్వహించవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 3rd లార్డ్ ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాడు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు దాంట్లో ఏంటంటే నివృత్తి అనేది జరుగుతుంది, అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ వీళ్ళు కూడా తప్పక ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి, పరిహారాలు చేయవలసిందే అనమాట. అండ్ ఆల్సో 4th కేతు ఉన్నాడు కనుక ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగి వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ చదువులో వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా కూడా ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా, పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే అత్తమామలు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట హెల్త్ పరంగా. సో ఏది చిన్న నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం చూసామంటే శని మనకి 9th హౌస్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ ఆశీస్సులు అనేది పొందుతారు. కానీ శ్రమ అంటే భాగ్యం కోసం, అంటే డబ్బు కోసం కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ కొంచెం శ్రమ అనేది అధికం కనిపిస్తోంది ఈ నెల అంతా. కానీ కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు, అందుకనే మనం చెప్పుకున్నది డబ్బు వస్తుంది, రాబడి ఉంటుంది, పోబడి కూడా ఉంటుంది. సో వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక ఏంటంటే మార్స్ ఎనర్జీ మనకి ఎక్కువ అవ్వాలి కనుక నీచపడి ఉన్నారు 11th లార్డ్. సో లాభం కొంచెం తక్కువ అని ఇందాక చెప్పాను. సో తప్పక ఏంటంటే మార్స్ కి, కుజుడికి మనం జపం చేసుకోవడం కానీ లేకపోతే
ఏంటంటే దానం ఇవ్వడం గానీ చేయడం మంచిది. అలాగే ఏంటంటే జెమ్ స్టోన్స్ కూడా పెట్టొచ్చు. అది కూడా జాతక రీత్యానే మనం చెప్తాము. లేని పక్షాన్ని మంగళవారం తప్పక దుర్గాదేవికి పూజ చేసుకోవడం మంచిది. మనం ఎప్పుడూ ఏంటంటే మిథున రాశికి మనం బుధవారం చెప్పుకుంటున్నాం. ఇది స్పెసిఫిక్‌గా నేను మంగళవారం ఎందుకు చెప్తున్నానంటే కుజుడు స్ట్రెంత్ కావాలి కనుక, అంటే స్ట్రెంత్ కావాలి. అన్నిటికి పనికొస్తుంది. అంటే ఏంటంటే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్, దాంపత్య జీవితానికి, అలాగే కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా ఇది చేసుకుంటే మంగళవారం దుర్గాదేవికి చేసుకుంటే ఇంకా మంచిది. వాళ్ళకి ఇంకా బావుంటుంది. ఓకే. మిథున రాశి వారికి కూడా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మిశ్రమ ఫలితాలు అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా మనం జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. జాతకాల్ని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.